గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. ఈరోజు మార్కెట్ గురించి మనం ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో మనం ఏ విధంగా చూసుకోవాలి మొదటగా, తర్వాత ఏ విధంగా మూమెంటం తీసుకోవాలని మనకు చూసుకోవాలి. ఒకసారి చూసుకున్నట్లయితే మార్కెట్ మన ప్రివ్యూ క్లోజు ఈ 24,167 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,357లో ఓపెన్ అయింది. చాలా హైలో 200 పాయింట్ల మీద ఇది మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. లో చూసుకున్నట్లయితే ఇది మనకు 24,119 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత దీని మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 24,700 సి అనేది యాడ్ పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ 23,900 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నిన్నటి క్లోజింగ్ ఇక్కడ నుండి మనకు మార్కెట్ అనేది మూమెంటం తీసుకుంది. ఇది ఒక 30 మినిట్స్ క్యాండిల్, తర్వాత ఇది కూడా మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్. ఓకే, ఇక్కడ ఇది మనం సి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఇది మనకు 30 మినిట్స్ క్యాండిల్, ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా ఉంది. తర్వాత ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటగా రెండు గ్రీన్ క్యాండిల్గా ఏర్పడినా కూడా ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది రెడ్ గ్రీన్ అనేది మనం గమనించినట్లయితే మనం మంచి బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది కూడా మనకు గ్రీన్ క్యాండిల్గానే ఉంది, అది కూడా గ్రీన్గా. కానీ ఇక్కడ మనకు ఎప్పుడైతే 945 అక్కడ రెడ్గా మారిందో ఇది మనకు చాలా ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. ఎప్పుడైతే దీని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరకు రావడం జరిగింది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎప్పుడైతే దీని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నంత వరకు ఇది పైకి వెళ్ళేదని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇది రిజెక్ట్ అయిపోయిందో, ఎప్పుడైతే ఇది మనకు రిజెక్ట్ అయిపోయిందో ఇది మనకు 1045 క్యాండిల్ నుంచి వెళ్ళి ఆ తర్వాత ఈ 1115 క్యాండిల్ నుంచి ఇది మనకు డౌన్ఫాల్ రావడం జరిగింది. ఇక్కడ నుండి ఇది ఇక్కడ రాక దీన్ని మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఎక్కడ రాక వచ్చింది, ఇది మనకి మళ్ళా ఇక్కడ ఉన్న ఈ 915 క్యాండిల్ దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకోవాలి. ఇది బ్రేక్ అయినట్లయితే ఇది మళ్ళీ మనకు దీని కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి రేపు. ఓకే, ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఒకసారి మనం సిని గమనించినట్లయితే ఇది కూడా మనకు గ్రీన్ క్యాండిల్గానే ఉంది 30 మినిట్స్ క్యాండిల్లో. తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్ రెడ్గా మారిందో ఇది మళ్ళీ మనకు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఒక 15 క్యాండిల్ కూడా ఉంది. ఇక్కడ మనకు 15 క్యాండిల్గా ఉంది. ఇక్కడ మళ్ళీ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దీని క్లోజింగ్ చూడండి. ఇది నిన్నటి క్లోజింగ్ కదా. ఈరోజు అయినా ఈ 1045 క్యాండిల్ క్లోజింగ్ చూడండి, దీని మీదనే ఏర్పడింది. ఓకే, దీని మీదనే ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని 296 నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 434 దాకా వెళ్ళడం జరిగింది. అంటే మనం ముఖ్యంగా ఎక్స్పైర్ అప్పుడు కానీ మామూలు అప్పుడు కానీ ఇది మనం దీని ఈ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుందని నిన్నటి క్లోజింగ్ అయినా 15 క్యాండిల్ నుంచి వెళ్ళి తక్కువ టైంలో సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ముఖ్యంగా మనం 4 మినిట్ క్యాండిల్ పెట్టడం కాదు. తర్వాత మార్కెట్ అనేది ఏ విధంగా ఉంది ఒకసారి మనం 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే మనకు ఉంటుంది. ఇది ఒకసారి మనం 50 మినిట్స్లో పెట్టి కూడా చూద్దాం. ఇది చూడండి, 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా రెండు క్యాండిల్స్ ఇక్కడ మనకు గ్రీన్గా ఏర్పడిన తర్వాత ఈ 945 క్యాండిల్ నుంచి ఇది మనకు డౌన్ఫాల్ అయింది. డౌన్ఫాల్ అయినా కూడా ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసినట్టుగా ఉంటుంది. తర్వాత క్యాండిల్ ఇక్కడ నుండి మనకి ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి మనకు సీల్ అనేటివి పెరగడం జరిగింది. ఇక్కడ కూడా అంతే. ఓకేనా? ఇక్కడ మనం ఈ 24,300 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంట్ ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి 61 రూపాయల నుంచి ఇది మనకు ఎక్కడికింది 114 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి ఓకే, ఇది మనకు ఎక్కడికింది 68 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 103 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది బ్రేక్ చేసింది. ఇది మనం యాడ్ చేసుకున్న సి దీని కింద కూడా క్యాండిల్స్ ఏర్పడినాయి, కానీ మనకు మెయిన్ అనేది మనకి ఏర్పడలేదు. ఇది మనం ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే మనకు 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది
ఇక్కడ నుండి మళ్ళీ మనకు మూమెంటం తీసుకుంది ఇక్కడ. ఓకేనా, 10.45కి ఇది 10.45కు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని ఇది 28 రూపాయల నుండి మళ్ళీ ఇది 78 రూపాయల దాకా 82 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం గుర్తించాలి. ఇది మనం 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే మనకు మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనే విషయం మనం గుర్తుంచుకున్నట్లయితే ఇది మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదే మనం ఒకసారి 4 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ మనకు వేవ్స్ చూడండి. ఇక్కడ ఇది ఈ విధంగా పైనుండి మనకు కిందికి వచ్చినప్పుడు ఈ విధంగా అలల్లాగా ఉంది. ఈ విధంగా పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? కానీ ఈ విధంగా ఉండకూడదు. ఇది చూడండి, ఇది మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఇది మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళలేదు. ఇది ఇంతవరకు వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇట్లా ఈ విధంగా తగ్గుకుంటూ రావడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ అనేది. కానీ ఇదే మనకు పీని గమనించినట్లయితే ఏంటంటే ఈరోజు ఇదే మనం పీని గమనించినట్లయితే ఒకసారి చూడండి. ఇది చూడండి, ఇది ఈ విధంగా స్ట్రైట్ లైన్ రావడం జరిగింది. ఇది ఎగ్దమ్ డౌన్ఫాల్ అయింది. అదే మనకు నిన్నటి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది కదా. ఇది చూడండి, ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా దీన్ని బ్రేక్ అవ్వట్లేదు ఇది ఇక్కడ. ఇది ఓకేనా, ఈ విధంగా సపోర్ట్ తీసుకుంది. ఇది చూడండి, దీనిలో చూడండి తేడా ఉంది. ఇక్కడ మనకు 53లో ఉంటే ఇక్కడ మనకు 58లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 48లో ఉంది. ఈ విధంగా ఉండాలి. కానీ ఆ విధంగా ఉంటే మాత్రం మనకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ మీద నుంచి వెళ్ళి ఏ విధంగా సపోర్ట్ తీసుకుంది, ఆ సపోర్ట్ తీసుకున్నా లేదా అనే విషయం మనం గుర్తించినట్లయితే మళ్ళీ ఇంకోటి హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టి చూసుకున్నట్లయితే ఇది మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అదేవిధంగా ఒకసారి పీని గమనిద్దాం. ఒకటి ఇది మనం 24,300 పీ అని యాడ్ చేయడం జరిగింది. ఇది మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనం ఒకసారి 30 మినిట్స్ పెట్టి చూసుకుందాం. ఇక్కడ చూడండి, దీంట్లో మనకు మేజర్ పాయింట్ ఏంటంటే ఇక మనం మెయిన్ పీ అనేది ఇక్కడ ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా ఉంది మొదటిది. ఎప్పుడైతే మనకు ఆ తర్వాత సి అనేది మీన్ సి అనేది రెడ్గా మారిందో ఇది మనకు గ్రీన్గా మారింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అది మనకు మెయిన్ పీసీలు రెండు గ్రీన్గా ఉన్నా సరే అర్థమవుతుందా, ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది ఏ విధంగా ఉన్నదని మనం గుర్తుంచుకున్నట్లయితే ఇది మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ నుండి 58 రూపాయల నుండి ఇది ఏకంగా 206 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, మనకు మొదటిది గ్రీన్గా ఉంది, మనకు సిఈలో కూడా మొదటిది గ్రీన్గా ఉంది. ఆ తర్వాత సిఈలో మనకు తర్వాత ఏర్పడే 945 క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ రెడ్ క్యాండిల్ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. ఇది మనం గుర్తుంచుకోవాలి మెయిన్గా. ఆ రెండు మనకు గ్రీన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, దేన్ని బై చేసుకోకూడదు. తర్వాత ఏర్పడే క్యాండిల్ని బట్టి మనం మూమెంట్ని తీసుకుంటే ఏది అయితే మనకు గ్రీన్ క్యాండిల్గా మారే అవకాశాలు ఉన్నాయో దాన్ని బై చేసుకున్నట్లయితే ఇది మనకు బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే మనకు ఇది 50, ఇది మనకు 63 రూపీస్ నుంచి ఇది మనకు ఏకంగా 208 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదే తర్వాత 24,200 ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు 31 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా ఇది 133 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది.
ఆ తర్వాత 24,400 పి ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా చూడు, మనకు రెడ్ క్యాండిలే ఉండే మొదటి 915 క్యాండిల్, కానీ న్యూట్రల్గా ఉంది. ఇది మనకు మళ్ళీ ఇది 124 రూపాయలు ఉండేది, ఇది 292. ఓకే, ఇది మనం 24,150 పి చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఇది 22 రూపాయలు ఉండేది ఏకంగా, ఇది 9 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, దీన్ని అంతే. ఇంతకు మించి మనం అది కూడా మనకు మెయిన్ పి అక్కడికి వెళ్తేనే ఇది కూడా ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మెయిన్ పి ఇది ఈ 915 క్యాండి ఇక్కడికే స్టాప్ అయింది అనుకోండి, ఆ తర్వాత మెయిన్ పి అనేది ఇక్కడికి వెళ్ళినప్పుడు మెయిన్ పి అనేది ఇక్కడికి వెళ్తే ఇది ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఒకసారి మనం సీలు కూడా గమనిద్దాం. ఇది చూడండి, ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా 152 నుంచే ఇది మనకు 222 దగ్గర వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది సపోర్ట్ తీసుకుంది, ఇది మన 69 రూపాయలు నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 199 రూపాయల దాకా 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా 24,350 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 21 రూపాయలు నుండి మళ్ళీ ఇది ఇక్కడ రాక ఇది 58. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 21 రూపీస్ నుంచి. ఓకే, అదేవిధంగా 250 సిఈ ఇక్కడ నుండి ఇది ఇక్కడ 81 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 147 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ వచ్చి ఇక్కడ ఈ 37 రూపీస్ నుంచి ఓకే, ఆ తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 133 దాకా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ను ఎనాలిసిస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి తక్కువ టైంలో దాన్ని బ్రేక్ చేసినట్లయితే అది పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.